30 జిల్లాల్లో ఇదే మీరు చేస్తుండేది. మళ్ళా రకరకాలుగా అబ్బో ఉద్యమాలంట. దేనికయ్యా ఉద్యమం? వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల ధనాన్ని దోచుకున్న దానికే ఉద్యమం. నేను అడుగుతున్నాను, డిఎస్సి పేరు మీద ఉద్యమం దేనికి ఉద్యమం? నేను చూశాను చాలా సూక్ష్మంగా. డిఎస్సిలో పొరపాటు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండొచ్చు. ప్రతి రాజకీయ నాయకుడు చేసేదే తన వాళ్ళకి ఇచ్చుకుంటాడు. అంతేగాని పేపర్ లీకులు లేవు, బైకులు లేవు, మైకులు లేవు. అక్కడ నేను చూశాను 1 నెలగా చూస్తున్నాను. డిఎస్సి పైన తీసుకొస్తున్నటువంటి ఉద్యమాన్ని నేను ఖండిస్తున్నా. తప్పు. మీరు తీసుకురండి ఉద్యమం, అవినీతి పైన ఉద్యమం తీసుకురండి, మేమందరం వస్తాం. రాజకీయ నాయకుల్లో విపరీతమైన అవినీతి మొదలైపోయింది. ఈరోజు కోటీశ్వరుడు బిలియనీర్ అవుతున్నాడు. దేశం పాడైపోతూ ఉంది భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాల్లో అని తెలియజేస్తూ చివరిలో కాపులు ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళాను. నిజాయితీపరుడు పద్మనాభం గారు, కుటుంబానికి ఏమీ చేయలేదు. మంత్రిగా అప్పుల్లో ఉన్నారు పాపం. బిడ్డలు సెటిల్ కాలేదు. భార్య కన్నీటితో నేను చూడలేకపోయాను. అటువంటి నాయకులు కావాలి భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజాయితీ కలిగినటువంటి నాయకులు కావాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి. నేను సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడుతూ 2 కుటుంబాలైనా రాష్ట్రాన్ని పరిపాలించేది. 70 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు మీకంటే ఇంకా లేరా? ఎన్నో కులాలు ఉన్నాయి. నేను కులాన్ని గురించి సామాజిక న్యాయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాను. విశాఖపట్నం ప్రెస్ క్లబ్ నుంచి కాపులు 20% పైన ఉన్నారు. ఏమి కాపు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కాకూడదా అని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నాను. కాపులందరూ కాంగ్రెస్లోకి రండి. మిమ్మల్ని 29లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే బాధ్యత చింతామోహన్గా నేను తీసుకుంటాను. నిజాయితీ కలిగినటువంటి